ఈరోజైతే మా అన్నయ్య వచ్చారనమాట ఇంటికి. మేముండే ప్లేస్‌కి, మా అన్నయ్య వాళ్ళు ఉండే ప్లేస్‌కి 7-8 కిలోమీటర్స్ అయితే ఉంటుందనమాట. సో, మా అన్నయ్య వర్క్ మీద వస్తుంటారు కాబట్టి, మా అక్క గాని, మా పెద్దమ్మ గాని ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తా ఉంటారు. ఈరోజు మా అక్క అయితే నా కోసం ఏమిచ్చి పంపించిందంటే, ఫస్ట్ పనసకాయలనమాట. నాకు ఆ బుట్ట పట్టుకోగానే ఆ స్మెల్ వచ్చింది. డెఫినెట్‌గా పనసకాయలు ఉంటాయి అనుకున్నాను. అదే ఉన్నిందనమాట. మా అక్క కాయ కొనుక్కెళ్లారంట. సో, అది ఒలిచి పండంగానే ఒలిచి నాకిచ్చి పంపించారనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఈ టిఫిన్‌లో ఓపెన్ చేసి చూస్తే పాయాసం ఉంది. సో, నా కోసమే ఉదయాన్నే చేసి పంపించారనమాట. పాయాసం, బెల్లం పాయాసం నాకు చాలా ఇష్టం. దాని తర్వాత మా కోసం కర్రీకి ఫిష్ అనమాట. ఈరోజు ఇంట్లో అమ్మ లేరు కాబట్టి, నేనే ఈరోజు ఫిష్ కర్రీ చేయబోతున్నాను. చాలా డేస్ తర్వాత కుకింగ్ చేయబోతున్నాను. సో, ఫస్ట్ వచ్చి చేపలను మంచిగా కడిగి పెట్టేసుకోండి. ఇదేందో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. గుండెకాయలు కదా అవి. సో, మా భాషలో వచ్చి ఈ చేపల్ని పండావు లేకపోతే కెండా అంటారు. మీ భాషలో ఏమని చెప్తారో కామెంట్ చేయండి. ఫస్ట్ నేనైతే తాలింపు వేయట్లేదనమాట. అన్నీ ఒకేసారి కలిపి పెట్టేసుకుంటున్నాను. మన ఇష్టం, తాలింపైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి కూడా చాలా బాగుంటుంది వేస్తే. బట్ మా ఇంట్లో లేదు కాబట్టి నేను వేయలేదు. మీ ఇంట్లో ఉంటే డెఫినెట్గా వేసుకోండి. దాని తర్వాత ఉప్పు, కారం, అలాగే పసుపు అనమాట. పసుపు అండ్ తర్వాత నూనె వేసి మంచిగా మిక్స్ చేసేయాలన్నమాట ఒకసారి. మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత ముందుగా చింతపండు నానబెట్టుకుంటాం కదా పులుసుకి. సో, మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత ఆ చింతపండు రసాన్ని పోసేసుకుంటే ఇంకా దాంట్లో చేయాల్సిన అవసరం ఏమి ఉండదనమాట. డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికిస్తే చాలు, మన టేస్టీ చేపల కూర అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.